ఏ కష్టం లేకుండా మా అక్కకి పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి. నిజానికి మీరు తప్పు అనుకుంటున్న ఆ తప్పు చేసింది గౌతమి కాదు, నేను. తప్పు చేసిందని మీరంటున్నారు. అది తప్పు కాదు, త్యాగం అని తెలిసిన రోజున మీ కూతురు కాళ్ళని మీ కన్నీళ్లతోనే కడుగుతారు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. చెప్తే అర్థం కాదా? నేనున్నానని చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు ఓ. అమ్మగారు వచ్చే వరకు నన్ను ఇక్కడి నుంచి కదలొద్దన్నారండి. నేను లేనేమోనని అలా చెప్పుంటారు. నేనున్నానుగా, నువ్వు వెళ్ళు. అమ్మగారు చెప్పినట్టు చేయకపోతే వచ్చాక నన్ను తిడతారండి. అయినా అక్కడ సీమంతం జరుగుతుంటే నీకు ఇక్కడేం పనే? వెళ్ళు, అక్కడ నీకు చాలా పనులుంటాయి, వెళ్ళు. సీమంతానికి నన్ను పిలవలేదండి. పనోళ్ళని పిలవరు, మీరే వెళ్ళిపోవాలి, అర్థమైందా? వెళ్ళు. నేను వెళ్ళలేనండి. కోపం తెప్పించకో, మర్యాదగా వెళ్ళు. మీరు కొట్టినా సరే నా వల్ల కాదండి. అమ్మగారికి తెలిస్తే తిడతారు. వెళ్ళి ఓ సిగరెట్ ప్యాకెట్ తీసిరా, వెళ్ళి. ఆగమేఘాల మీద రావాల్సిన లేదు, స్లోగా వెళ్ళి స్లోగా రా. తీసుకో. ఏంటి బాబు ఇలాంటి పనులు చెప్తున్నారు? ఇలాంటి పాడలవాట్లు ఈ ఇంట వంట లేవు. నాకున్నాయి, నీకేంటి నష్టం? పోయి తీసుకురా. ఇలాంటి పాడు పనులు నేను చేయలేను బాబు. పాచి పని చేసినా పద్ధతిగా బతికేదాన్ని. తెచ్చుకొని నిన్ను తాగమనట్లా నేను తాగుతాను. పో, వెళ్ళా. అమ్మగారికి తెలిస్తే చంపేస్తారు బాబు. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. వెళ్తావా లేదా? నేను వెళ్ళను. వెళ్తావా లేదా? నేను వెళ్ళను. నిన్ను వెళ్ళమంటే ఏంటే? చిన్ని, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకెవ్వరి మాట వినాల్సిన అవసరం కూడా లేదు.
ఈ ఇంట్లో మాస్టర్ గారి మాట తర్వాత మేడం గారి మాటే వినాలి. మేడం గారు నీకేం చెప్పారు? ఇల్లు కదలకుండా ఇక్కడే ఉండమన్నారు అమ్మగారు. మరి మేడం గారు చెప్పిందే చెయ్యి. నువ్వు నా పక్కనే ఉండు. పైకి రా. అలాగేనమ్మా. గౌతమి మిస్ అయిందని బాధపడుతూ తిరగాల్సింది నేను. నీ బదులు నేను తిరుగుదామని తిరుపతి లడ్డూని అప్పనంగా తీసుకొచ్చి నీకు ఇచ్చాను. అంత పెద్ద కొంపని నీకు ఏకాంత మందిరం చేశాను. అందులో అనుభవించడానికి నా మరదల్ని అప్పనంగా పంపించాను. అనుభవించకుండా ఇట్లా కాళ్ళు ఊపుకుంటా కూర్చున్నావు చూడు నిన్ను. నన్నేం చేయమంటావు? చెప్పినా చేయలేవని అర్థమైపోయిందిగా, ఇంకా చెప్పడం దేనికి? షుగర్ పేషెంట్లు స్వీట్లను చూసినట్టు నువ్వు చూడటానికి తప్ప చెయ్యటానికి పనికిరావని నాకు స్పష్టంగా అర్థమైపోయిందయ్యా. ఆ పని మనిషి అడ్డుపడుతున్నా నాకేం తెలుసు? అసలు నిన్నెవడయ్యా జైల్లో పెట్టింది? జైలు పరువు తీసావు కదయ్యా. ఆఫ్టర్ ఆల్ పని మనిషిని పక్కకు తప్పించలేనుడివి, ఇక పడుచు పిల్లనేం పక్కలోకి తెచ్చుకుంటావు? ఇదిగో నీకు నువ్వేదో పెద్ద బ్యాడ్ అనుకుంటున్నావు గానీ ఆ మాటకొస్తే నువ్వు బ్యాడు కాదు గుడ్డు కాదు, అటు ఇటు కానీ మధ్యలో ఉన్న అన్నా అని పిలుస్తున్నాను కదా అని ఎక్కువ చనువు తీసుకోకు, పేక తెగుద్ది. అసలు అందరినీ పిలిచినోడు ఆ పని మనిషి మాత్రం సీమంతానికి ఎందుకు పిలలేదు? ఏంటి పని అమ్మాయిని పిలవాలా? ఇంక నయ్యం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పిలవమన్నావు కాదు. ఇదిగో తమ్ముడు, నువ్వు లోపలున్నా బయట ఉన్నా ఒకటేనయ్యా. హాయిగా జైల్లో కూడుతుంటా గౌతమ్ గురించి ఆలోచించుకుంటూ హాయిగా కళ్ళైనా కనొచ్చు. వెనకడికో సాగుతుందిలే, వీడెందుకు పనికిరాడని ఊళ్ళో వాళ్ళు తరివేస్తే పక్కూరోళ్ళు పెళ్లి సంబంధం తీసుకొచ్చారంట. అట్లా ఉంది నీ సంగతి. నీ నుంచి నాకు కావాల్సిందే నీతులు కాదు, ఐడియాలు. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని ఉన్న ఐడియాలో అద్భుతమైన ఐడియా ఇచ్చేశాను. ఇక నా వల్ల కాదు. అడ్వాన్స్ ఇచ్చాగా, ఐడియా కూడా ఇచ్చాగా. సరే అన్నయ్య, ఏదో మిస్ అయింది. ఒకరికొకరు సాయం చేసుకోవాలనేగా అన్నాదమ్ముల కనెక్షన్ కలుపుకున్నాం. హలో, కనెక్షన్ కోసం కాదు కలెక్షన్ కోసం కలిసాం. అసలు అయినా అడ్వాన్స్కే ఐడియాలు ఇచ్చాను చూడు, నేను చేసిన పొరపాటు అది. అసలు తీసుకున్న ఐడియాలు ఇచ్చుంటే వాటిని జాగ్రత్తగా వాడుకునేవాడివి, ఈ పాటికి సక్సెస్ అయ్యేవాడివి. ఈసారి మిస్ కాదన్నయ్య. నమ్మకం పోయింది తమ్ముడు. నీ ఐడియా మీద? నీ మీద. నా మీద నీకు నమ్మకం పోయినా పర్లేదన్నయ్య, నీ మీద మాత్రం నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇంకొక ఐడియా విసిరి చాలు. ఇసరడానికి ఇవి ఏమైనా చిల్ల పెంకులు అనుకున్నావా? ఐడియా బాబు, ఐడియా ఇక్కడి నుంచి రావాలి. మరేదో ఐడియాలు కన్నా చూడు తమ్ముడు, ఇక్కడ కాదు ఇక్కడ. తోడకుండా బావిలో నీళ్లే పైకి రావు. ఐడియాలు ఆలోచించకుండా ఎట్లా వస్తాయ్యా? ఈసారైనా చెడగొట్టడానికి రెడీగా ఉండు. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు? అవును, చెప్పాలి మేడం.
కానీ చెప్పలేకపోతున్నాను. నా గురించా ఆయన గురించా? విజయ్ గారి గురించి. వాడి గురించా? ఏమన్నాడు? ఆ మనిషి ప్రవర్తన ఏమంత బాలేదు మేడం. ఏం చేశాడు? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అదోలా చూస్తాడు, ఏదేదో మాట్లాడతాడు. అతని మాటకి చూపుకి చాలా తేడా ఉంది. నచ్చట్లేదు మేడం. వాడి బొంద. వాడి గురించి నువ్వేదేదో వినుంటావు. ఎందుకు? నీ క్లాస్మేట్ విషయంలో ఏదో గొడవైందన్నావుగా, అవన్నీ మనసులో పెట్టుకుని అలా అనిపించుంటుంది. వాడు మారాడో లేదో తెలియదు గాని ఇంట్లో మాత్రం బుద్ధిగానే ఉంటున్నాడమ్మా. వాళ్ళ అన్నయ్య అంటే భయం, పైగా వదినవి. నీకోటి చెప్పనా? వాడు నా దగ్గర చాలా చొరవ తీసుకుంటాడు. నాకేమనిపించదే. ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడు వాడు చిన్నపిల్లాడు. నాకు మరిదిగానే కాదు, బిడ్డలా కనిపిస్తాడు. కాకపోతే చెడిపోయిన పిల్లాళ్ళ. నువ్వు వాడికంటే చిన్నదానివి కదా, అలా అనిపించుంటుందంతే. మరిదిగా చూడు. నువ్వు ఆయన్నే భర్తగా చూడడం లేదు. మిగతా విషయాలు ఎలా అర్థం అవుతాయి? సర్లే వెళ్ళు. అమ్మా, ఏంట్రా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏం చెడ్డ పని చేయాలనుకుంటున్నావు? చెడా? నేనా? మంచితనానికి ఐఎస్ఐ మార్కునైపోయానమ్మా నేను. చేసేవాడికి అది ఎప్పుడూ చెడ్డ పనిగా అనిపించదు, చూసేవాళ్ళకి తప్ప. ఇప్పుడు నాలో చెడేం చూసావమ్మా? చేస్తే నీకు తెలీదా? నువ్వే చెప్పావు కదమ్మా, చూసేవాళ్ళకి తప్ప చేసేవాళ్ళకి తెలీదు అని. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. తెలీదు అనకు. నేను జన్మనిచ్చింది నీకే కాదు, నీ బుద్ధికి కూడా. తప్పు చేస్తున్నావు. తల్లి వై ఉండి తప్పుగా ఆలోచిస్తున్నావమ్మా. ఒరేయ్, నాకు తెలియదు అనుకో. గౌతమి విషయంలో నీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. వదిన విషయంలో నేను భగవంతుడా, ఈ మాట వినటానికైనా నన్ను జైలు నుంచి ఇంటికి రప్పించావు. ఇంతకన్నా జైల్లో నాకు ఉరి శిక్ష వేసినా బాగుండేది. అమ్మా అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అమ్మా. అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ తప్పులు చేస్తారని ఫైనల్గా నువ్వు అనేసుకుంటున్నావా? జైలుకి వెళ్ళిన వాళ్ళలో గాడ్సేలే కాదమ్మా, గాంధీలు కూడా ఉంటారు నాలాగా. అయినా ఎంత మాట అన్నావమ్మా. వదిన కాళ్ళు పట్టుకుంటే తప్పులేదు గాని చేపట్టుకుంటే తప్ప, పొగిడితే తప్పులేదు గాని అవసరానికి ఏదైనా అడిగితే తప్పైపోతుందా? ఇలా నన్ను అనుమానించే కన్నా ఇదిగో ఇట్లా ఇదిగో ఇక్కడి నుంచి తోసేసి నన్ను చంపే చంపుతాను. ఖచ్చితంగా చంపుతాను. ఈ ఇంటి గౌరవానికి భంగం కలుగుతుంది అంటే నీ కోసం పేగు తెంచుకున్న దాన్ని పీక తెంచడానికి కూడా వెనుకాడినా. అమ్మా, అన్నయ్య రెండో పెళ్ళి, అది కూడా తనకన్నా చాలా చిన్నదాన్ని చేసుకున్నాడు. అది దాని దగ్గరుండి వదిన తాళి కట్టించినప్పుడు అప్పుడే ఇంటి గౌరవం గడప దాటి వీధుల్లోకి వెళ్ళిపోయిందమ్మా. ఆ గౌరవాన్ని చేను వేసి ఎలా లాక్కురావాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం కాదు, అదే నిజం. పచ్చ కామర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. మరోసారి గౌతమి విషయంలో తప్పు చేయడం కాదు, చేస్తున్నామని అనుమానం వచ్చినా నేనిచ్చిన ప్రాణాన్ని నేనే తీసుకుంటాను.
తల్లిగా నా మందలింపు కాదురా, ఈ ఇంటి పెద్దగా నా హెచ్చరిక. బావా, ఎందుకు నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చానో, ఎందుకు నిన్ను అక్కడికి పంపించానో గుర్తుందా? అదే పనిలో ఉన్నాను బావా. ప్రయత్నం ఉంటే ఫలితం ఉంటుంది విజయ్. కానీ నీ ప్రయత్నానికి నాకేమీ ఫలితం కనిపించడం లేదు. ప్రయత్నించిన ప్రతిసారి ఎవడో ఒకటి వల్ల చెడిపోతుంది బావా. నీ నుంచి నాకు కావలసిన సమాధానం ఇది కాదు. నీకెంత కసుందో నాకు అంతే కసుంది బావా. త్వరలోనే మన కక్ష తీరుతుంది. గెలుపు కోసం ఎదురు చూడకూడదు విజయ్. ఆ గెలుపుకి మనం ఎదురెళ్ళాలి. మీ అన్న ఓటమిలో నా గెలుపుంది. ఆ ఇంటి పతనంలో నాకు ఆనందం ఉంది. నువ్వు ఎంత త్వరగా గౌతముని చంపి ఆ నింద అనసూయ మీద వేసి జైలుకు పంపిస్తావో ఆ రోజే నా కక్ష తీరుతుంది. ఒక మగాడు జైలుకెళ్ళినా ఏం కాదు, కానీ ఒక ఆడది జైలుకెళ్తే అర్థం కాలేదు కదూ. ఒక కోడల్ని చంపి ఇంకో కోడలు జైలుకెళ్తే ఆ ఇల్లు శ్మశానం అవుతుంది. శ్మశానాన్ని చూడ్డానికే భయపడతారు, ఇక వెళ్ళే వాళ్ళెవరుంటారు? కాబట్టి ఆ ఇల్లు శ్మశానం కావాలి. నీకే కాదు బావా, నా ఇల్లు శ్మశానం కావాలని నాకు ఉంది. ఇక్కడ మా అక్క కోలుకుంటుంది. తను మామూలు మనిషి అయ్యేసరికి నేను గెలిచిన ప్రపంచంలో అడుగు పెట్టాలి. నేను చెప్పింది జరిగి తీరాలి. ఎవరో అడ్డు తగ్గుతున్నారన్నావుగా, అది మీ అమ్మాయినా సరే చంపే. నేను కష్టపడి బయటకు తీసుకొచ్చి నా లక్ష్యాన్ని నీ చేతుల్లో పెట్టాను. అర్థమైందా? అర్థమవుతుంది బావా. మా అన్నయ్య పతనం నీకెంత అవసరమో నాకు అంతే అవసరం. వీలైనంత త్వరగా పని పూర్తి చేస్తాను. మాటల్లో కాదు విజయ్, చేతల్లో కావాలి. దానికి నీకు ఎక్కువ టైం లేదు. అర్థమైంది బావా. Shastra